పాస్టర్ దీవించాలంటే ఏం దీవిస్తాడు? సర్వేజన సుగుణ భవంతులు అంటే నేను దీవిస్తాడా? మా వాడి నామమున అంటాడు. అవునా? మీకు తెలుసుగా ఇలా కామెడీ పీసులు ఇవన్నీ. ఎంత కామెడీ పీసులు అంటే మొన్న ఈ మధ్య ఒక వీడియో, నాకు కనబడుతుంది, నా కిడ్నీ కనబడుతుంది అంటాడు. కిడ్నీ కనపడడం ఏంటి? కిడ్నీలో రాళ్ళు. సారీ, కిడ్నీలో రాళ్ళు కనపడుతున్నాయి. ఇంకా ఇంకా ఏంటంటే అదిగో కిడ్నీ వేడెక్కుతుంది అంటాడు. కాదమ్మా, నేను అంతకుముందు గవర్నమెంట్లో చెప్పాను, గొర్రెల గవర్నమెంట్ కదా, వాళ్ళకి చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు ఎంబీబీఎస్ చదవకూడదు ఎవడ ఆంధ్రప్రదేశ్లో. హాస్పిటల్స్ కూడా అవసరం లేదు. ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి? హాస్పిటల్ ఎందుకు? ఒకడేమో కిడ్నీ బాగు చేసేస్తాడు, ఒకడు క్యాన్సర్ బాగు చేసేస్తాడు, ఒకడేమో చేతులు అతికించేస్తూ ఉంటారు. అవి సూపర్, అది వేరు. నేను చాలాసార్లు చెప్పాను, అద్భుతమైన మనవాడు బంగారు కొన్న. ఏంటి వాడు ఒకటి పుట్టోడున్నాడు, మా శ్యామ్ కిషోర్ అని. వాడైతే అసలు నేను ఈఎన్టీ హాస్పిటల్ అన్నీ తీసేయాలని చెప్పా. ఈఎన్టీ హాస్పిటల్ వేస్ట్. ఎందుకంటే అతను హైదరాబాద్లో ఉండి వీడియో కాల్లో ఏలూరులో ఉండే ముసలావిడికి, అమ్మ చెప్పు, ఏం పేరు ఆవిడ పేరు? అన్నమ్మ. అన్నమ్మ గారికి ఏంటి సమస్య? 40 ఏళ్ళుగా వినపట్టలేదు, చెవుల సమస్య. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి, రా అన్నమ్మ గారి చెవుల మీద చేతులే అన్న. చెవులు వేసిన తర్వాత ఆడేదో శరబా అని షర్బత్ ఏదో తిప్పిన తర్వాత ఇప్పుడు చేతులు తీసేయి, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అన్నాడు. వినపడుతుంది ఆయా అంటాడు. అదండి. కానీ నాకు తెలియగలుగుతున్నాను, వీడు వీడియో కాల్లో ప్రే చేస్తే 40 ఏళ్ళ నుంచి వినపడిన ఆవిడికి వినపడిపోతే ఈ ఈఎన్టీ వాళ్ళందరూ ఇంకెర్రగడ్డకి వెళ్ళాల్సిందేగా. దేనికంటున్నా ఈ చదువులు? ఇంకో జోక్ చెప్పనా, హైయెస్ట్ జోక్ చెప్పనా? కిడ్నీలు బాగు చేస్తారా? కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తుంటే వీళ్ళందరికంటే హైలైట్ ఆడు ప్రవీణ్ గడ నడవనప్పుడు ఎవడు, నేను నీకు పరిగెడదామని ఉందా అంటాడు. నడుద్దామని ఉందా అండో ప్రతి ఓడిని పరిగెట్టిచ్చేవే. ఈడెవడు అంత పొడుగున్నాడు. ఏమైంది మీకు? మా తూర్పుగోదావరి జిల్లా. ఏమైంది? నేను 2 అంతస్తుల నుంచి పడిపోయాను. ఒక అంతస్తు కూడా కాదు, 2 అంతస్తులు పడిపోతే ఏమైంది? ఎముకలు పట్మని ఇరిగిపోయినాయి. ఎలా ఇరిగిపోయినాయి? పట్మని ఇరిగిపోతే రాత్రి ఇక్కడికి వచ్చాను, ప్రేయర్ చేశారు, పొద్దున్నకి అతుక్కుపోయినాయి. వెంటనే వెనకాల మీమ్ వస్తుంది, అరేహా అది వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? పరిగెడదాం ఉంది. అదే పరిగెడదాం అని ఈ ర్యాంప్ మీద పరిగెడతాడు ఈడు. వెనకాల సాంగ్ ఏంటి తెలుసా? చెరుకు తోటలో చేటల బియ్యం దువ్విచ్చి వెనకాల సాంగ్ ఇది. అసలు అది కాదు, ఎముకలు ఇరిగిపోతే అతుక్కుపోయి కిడ్నీలో రాళ్ళు బయటకు వచ్చేసి ఇంత పవర్ఫుల్ కదా, ఎయిడ్స్ బాగు చేసేస్తారు. ఇంకా గొప్పది ఏంటంటే, ఓ ముసలావిడ పాడిందిరా పాట, నాకు రాదు. ఏది సార్? ముసలావిడ భలే పాడిందిరా. అంటే అసలు పాట పాడకూడదుగా. రేసుకోబో ఆ పాటని ముసలావిడ పాడింది, భలే పాడింది. అసలు భలే పాడిందిలే ముసలావిడే. కానీ అసలు ఇలాగే ఇది రీసెంట్ గా ఏసై మీద పాటలు చాలా వస్తున్నాయి, తెలుసును అని. అసలు ఆంటీ ఏంటి అసలు ఓ రేంజ్లో ఉంది, మామూలు కదా. దాని మీద రీల్స్ అద్భుతంగా చాలా బాగా చేస్తున్నారు. ప్రసన్న ఎవరికి ప్రసన్నత లేకుండా కాసేపు మొగుడు అంటది, కాసేపు బిడ్డ అని ఎర్రగడ్డ, వాడే నా మొగుడు వీడే నా మొగుడు అంటుంటది. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అమ్మ ఇన్ని రోగాలు తగ్గించేస్తారు కదా, పెద్ద రోగాలు తగ్గించేస్తారు. క్యాన్సర్లు, ఎయిడ్స్లు, కొన్ని ఇళ్లలో అయితే దోమలు రాకుండా ప్రే చేస్తే దోమలు రాకుండా, బొద్దింకలు రాకుండా, ఎలకలు రాకుండా. ఆయన దేవుడా లేకపోతే పారిశుద్ధ కార్మికుడు. పరిశుద్ధ గ్రంథం పారిశుద్ధ కార్మికం, ఇదే టైటిల్ మన వీడియోకే. పరిశుద్ధ గ్రంథం పారిశుద్ధ కార్మికుడు. అది పారిశుద్ధ కార్మికుడు వాడు, వాళ్ళ గాడ్డు. ఇంకందుకని ఇది ఎలకల్లో దోమలు అన్నింటినీ తరుముతుంటాడు. For more videos like this, subscribe Big TV channel.